ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి రోజును ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రోజున ప్రవచనాత్మకమైన వాగ్దానం చేత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి, నడిపించాలని ఆశపడుతున్నారు. మేము అరకులో ఉన్నటువంటి కాఫీ తోటలలో ఉన్నాము. దేవుని సృష్టి ఎంత సుందరమైనది, ఎంత అద్భుతమైనది. నీ జీవితంలో కూడా ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే నీ జీవితం కూడా సుందరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది అని ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా రెండంతలుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా. ఇప్పుడు బంధకములలో ఉన్నావు, అయితే నీకు నిరీక్షణ ఉంది. ఆ బంధకంలోంచి బయటికి వస్తావని నిరీక్షణ ఉంది. వ్యాధి యొక్క బంధకంలో ఉన్నావు, నువ్వు రోగంలోంచి బయటకు వస్తావని నిరీక్షణ యేసు నీకు కలిగిస్తున్నాడు. వివాహం లేదు, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు, అయితే నీకు నిరీక్షణ ఉంది. నీ జీవితంలో ఆ ఒంటరితనంలోంచి బయటకు వస్తావని చెప్పేసి ఏ మరణము చేత, ఏ మరణ భయము చేత అయితే కలవరపడుతున్నావో, ఏ నిరుద్యోగ పరిస్థితిలో బంధకంలో ఉన్నావో, నీకు నిరీక్షణ ఉంది. నాకు ఉద్యోగం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, వివాహం జరుగుతుంది, దీవెన కలుగుతుంది, అప్పుల్లోంచి బయటకు వస్తావు. రీదాలాతారాబా, నీకు నిరీక్షణ ఉంది. బంధకములలో నుండి మీరు బయటకు వస్తారు. రెండంతలుగా మీకు మేలు జరుగుతుంది, రెట్టింపుగా మీరు ఆశీర్వదింపబడతారు. మీ జీవితం అంతా కూడా సుందరముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగానే మీ జీవితంలో కూడా నిరీక్షణ ద్వారము గుండా మీరు ప్రవేశిస్తారు. మీ బంధకములన్నీ ఊడిపోతాయి, మీరు ఆశీర్వాదంలోనికి వెళ్తారు, దీవెనలోనికి వెళ్తారు. కేవలం మన నిరీక్షణ ఎవరంటే యేసు మాత్రమే. యేసు మాత్రమే నీ నిరీక్షణ. ఆయన మాత్రమే నీ బంధకముల నుంచి విడిపించగలడు. ఆయన మాత్రమే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, సుందరకరంగా మార్చగలడు. సో విశ్వాసం ఉంచండి. నీకు నిరీక్షణ ఉంది, నీ గర్భము తెరవబడదని నిరీక్షణ ఉంది. సో భయపడి ఇక జరగదు, ఇక అంతే, ఇక నా బంధకం నుంచి బయటికి రాను, ఇక నా రోగం నుంచి బయటికి రాను అని ఇలాంటి ఆలోచనతో కృంగిపోయి ఉండకండి. రెట్టింపుగా మేలు మీరు పొందుకుంటారు. కళ్ళు మూసుకుందాం. లార్డ్ జీసస్, మీకు వందనములు. ప్రతి ఒక్కరి జీవితంలో నిరీక్షణతో నింపుమని ప్రార్థిస్తున్నాను. నా జీవితం మారుతుంది అన్న ధైర్యం, నిరీక్షణ వారిలో నింపండి. రెండంతల మేలు వారి జీవితంలో చేయండి ప్రభా. రెట్టింపు ఆశీర్వాదంతో వారిని నింపండి, రెట్టింపు దీవెనలతో వారిని నింపండి. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదములు కుమ్మరించమని, ఈ దినమంతా కాపాడి క్షేమమును సుందరముగా వారి జీవితంలో మీరు రూపుదిద్దుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.